నాతో పాటు ఉన్న గెస్ట్ నాకు చాలా ఇష్టమైన నా ఫేవరెట్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ లిరిక్ రైటర్ అనంత్ శ్రీరామ్ గారు ఈరోజు నాతో పాటు ఉన్నారు. చిన్ని పాదాలని నేలైనే మోయన 2 సంవత్సరాల కృషి నాది ఈరోజు ఫలించింది. పాటలతో పాటు పంచులు కూడా ఎక్కువ పేలుస్తారు అని చెప్పేసేసి ఇప్పుడే యుఎస్లో ఎంఎస్ పూర్తి చేసి ఆ ఎంఎస్ కంపెనీ ముందు ఉద్యోగం కోసం దేవులాడుతున్న ఒక దీన జీవుళ్లాగా యవ్వనంతో తొడికిసలాడుతున్నారు. ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండింగ్ లో ఉన్న లిరిక్ రైటర్స్ కానీ ఎవరైనా కానీ మీ ఇన్స్పిరేషన్ ఎవరు అంటే ఎంతో మంది చెప్పే పేరు మీ పేరు. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం కానీ నువ్వు నాకు నచ్చావు కానీ మల్లీశ్వర్ కానీ ఇలాంటి సినిమాలు చూస్తే మీ ఇన్స్పిరేషన్ ఎవరు? ఈ త్రయం ఎప్పుడూ నాకు త్రిమూర్తులు. తాను నేను సాంగ్ చాలా వండర్ఫుల్ సాంగ్, మా కోసం ఒక్కసారి. తాను నేను పైరు చేను తాను నేను మనసు మాను. మీరు వచ్చినప్పుడు లిరిక్ రైటర్స్ లో ఎంత కాంపిటీషన్ ఉందా అసలు? లిరిక్ రైటర్ అన్న క్రాఫ్ట్ లోనే కాంపిటీషన్. ఇండస్ట్రీలో లిరిక్ రైటర్ అనే వాళ్ళు ఉండాలి మీలా సక్సెస్ఫుల్గా అంటే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? ఆసక్తితో కంటే కూడా ఏదో ఒక వెర్రి పదం వాళ్ళ నోట్లో నానేసి అదో పెద్ద హిట్ అయిపోయి 100 మిలియన్లు సాధిస్తే కనుక తర్వాత వచ్చే అవకాశాలని సద్వినియోగం చేసుకోవడానికి మాకు దారి తెలియదు. ఎందుకంటే సక్సెస్కి ఈరోజు షార్ట్ కట్ కాదు కదా, కనీసం ఫార్ములా కూడా లేదు. ఇంకేం కావాలి, ఎందుకు 600 మిలియన్లు అయిందని నన్ను అడిగితే సక్సెస్ రాగానే నేర్చేసుకున్నట్లు కాదు. సక్సెస్ రావడం ఒకసారి మంచిదే అయినప్పటికీ కూడా ప్రతిసారి మాత్రం మంచిది కాదు. నేను రిగ్రెట్ ఫీల్ అయ్యేది ఏంటంటే నేను బాగా రాసిన లైన్స్ దర్శకుడు బాలేదు అంటే గాయపడిన కవి గుండెలలో వ్రాయబడని కావ్యాలెన్నో. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు మనం సరిగమప లిటిల్ ఛాంప్ సెట్లో ఉన్నాము. అనుకోకుండా ఈరోజు నాతో పాటు ఉన్న గెస్ట్ నాకు చాలా ఇష్టమైన నా ఫేవరెట్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ లిరిక్ రైటర్ అనంత్ శ్రీరామ్ గారు ఈరోజు నాతో పాటు ఉన్నారు. అనంత్ గారు ఎలా ఉన్నారు? నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నాండి. అనంత్ గారు 2 సంవత్సరాల కృషి నాది ఈరోజు ఫలించింది. అప్పుడు ఎప్పుడో ఎలక్షన్స్ టైంలో నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ అడిగితే ఇస్తాను అన్నారు. మీరు ఎలాగో నా స్టూడియోకి రావట్లేదని నేనే మీ సెట్కి వచ్చి మిమ్మల్ని పట్టేసుకున్నా ఈరోజు. ఇస్తానంటే ఏమనంటేంటండి, మీరు ఎలాగే పట్టేసుకోవాలంటే. అనంత్ గారు అంటే ఎక్కువ పాటలు రాస్తారని తెలుసు, బట్ కానీ మాకు ఈ మధ్యకాలంలో ఈ 2 ఇయర్స్గా మాకు తెలిసిన విషయం ఏంటంటే పాటలతో పాటు పంచులు కూడా ఎక్కువ పేలుస్తారు అని చెప్పేసేసి. నేను మా ఊర్లో ఉండే ఒక సాధారణ పౌరుడు పేల్చే పంచులతో పోలిస్తే నా అసలు పంచులే కదండి. మీకు గోదావరి జిల్లాలో మిత భాషలు అనేవాళ్ళు చాలా మితంగా ఉంటారు. అవునా? అక్కడ మాటలే మాకు ఒక రకమైన ఆహారం, మాటలే వినోదం, అన్ని మాటలతోనే జరుగుతూ ఉంటాయి. అంటే జనరల్గా ఏంటంటే జడ్జెస్ అంటే చాలా ఎక్కువ మాట్లాడాలి. మిమ్మల్ని ఫస్ట్ ఒక ప్రోగ్రామ్కు హోస్ట్ చేయమని అడిగినప్పుడు మీరు ఏమన్నా అనుకున్నారా? లైక్ అంటే నేను చాలా మిత భాషని కదా, నన్ను హోస్ట్ చేయమంటున్నారేంటి అని చెప్పేసి. నేను మిత భాషని లోకం అనుకుంది. ఎందుకంటే ఆ వృత్తి అంటే ఇప్పుడు రాయడం అనే వృత్తిలో మాట్లాడడం అనేది ఉండదు కదా. మీకు ఉదాహరణ చెప్తా. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం కానీ నువ్వు నాకు నచ్చావు కానీ మల్లీశ్వర్ కానీ ఇలాంటి సినిమాలు చూస్తే ఎవరైనా వెంకటేష్ గారు మిత భాష అనుకుంటారా? అనుకోరు కదా. ఎందుకంటే అందులో మొత్తం అంతా డైలాగ్ కామెడీ. ఆ సినిమాల్లో చాలా వరకు డైలాగ్ కామెడీ, సిచ్యువేషనల్ కామెడీ కన్నా డైలాగ్ కామెడీ ఎక్కువ ఉంటుంది. నువ్వు నాకు నచ్చావు మల్లేశ్వర్లో. కానీ వెంకటేష్ గారు చాలా తక్కువ మాట్లాడతారు, చాలా తక్కువ మందితోనే మాట్లాడతారు. మిగతా అంతా ఎక్కువ అంతర్ముఖులై ఉంటారు. ఆ చింతన ఎక్కువ ఉంటుంది అన్నమాట, ఆధ్యాత్మిక చింతన. అలాగే ఎలా అయితే వెంకటేష్ గారిని ఎక్కువ మాట్లాడతారు అనుకుంటారో అలా మా వృత్తిని బట్టి మాకు ఆడియో ఫంక్షన్స్లో
1.5-2 నిమిషాలే అవకాశం వస్తుంది. పాట రాసేటప్పుడు పెద్ద మాట్లాడడం అనేది ఉండదు. ఆ రాసే ప్రాసెస్ని పోనీ రికార్డ్ చేద్దాం అంటే ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ చేసినట్టు అక్కడ కొంచెం శృతి తప్పిందమ్మా, ఇక్కడ టెంపో మెయింటైన్ చేయండి, కొంచెం డైనమిక్స్ కరెక్ట్గా ఇవ్వండి, ఏ వర్డ్స్ ఉండి మనుషుల చేత పని చేయించడం కాబట్టి మాట్లాడడం ఉంటుంది. మాదేముంది, కాగితం పెన్నే కదా, మాట్లాడవలసిన అవసరం ఉండదు. కానీ మేము మిత భాషలు అవ్వాలన్న నియమం ఏం లేదు. కాబట్టి అప్పుడు దాకా ఒక రచయితగా ప్రజలకు తెలుసు కాబట్టి మాట్లాడే అవకాశం తక్కువ, కాబట్టి మాట్లాడడం తక్కువ. ఇక్కడ ఏంటి, మాటలతోనే వ్యవహారం అంతా ఉంటుంది రియాలిటీ షోస్లో, కాబట్టి ఎక్కువ మాట్లాడాను. రియలీ వండర్ఫుల్. సో అనంత్ గారు, నాకు చాలా ఇష్టమైన లిరిక్ రైటర్ మీరు. అంటే మీరు రాసే ప్రతి సాంగ్ కూడా డెఫినెట్గా ఒక యూనిక్గా ఉంటుంది. నాకే కాదు, చాలామంది లిరిక్ రైటర్స్తో నేను ఇంతకుముందు ఇంటర్వ్యూస్ చేశాను. కానీ ఏ లిరిక్ రైటర్నైనా కానీ, మీకు ఎవరైనా లిరిక్ రైటర్ మీతో పాటు ఉన్న వాళ్ళలో ఎవరిష్టం అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా డిఫాల్ట్గా చెప్పే పేరు అనంత్ శ్రీరామ్ గారు. అయ్యో, వాళ్ళ మంచితనం. ఇప్పుడున్న టాప్ లిరిక్ రైటర్స్ కానివ్వండి, ఇప్పుడు కొత్తగా ఇండస్ట్రీకి వచ్చిన లిరిక్ రైటర్స్ కానీ, ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండింగ్లో ఉన్న లిరిక్ రైటర్స్ కానీ, ఎవరైనా కానీ మీ ఇన్స్పిరేషన్ ఎవరు అంటే ఎంతమంది చెప్పే పేరు మీ పేరు. సో ఒక విచిత్రం ఏంటంటే, ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న కాసల్ శ్యామ్ గారు, కేకే గారు, బాలాజీ గారు, వీళ్ళందరూ కూడా వయసులో నాకన్నా పెద్దవాళ్ళు. అనుకోకుండా చాలా చిన్న వయసులో ఎంటర్ అవ్వడం వల్ల, అంటే నేను 19 నుండి 20 జరుగుతున్న సమయంలో వచ్చాను నేను ఇక్కడికి. కెరీర్ పెద్దదే కానీ వయసే అంత కాదు. వాళ్ళు మాకు ఇన్స్పిరేషను నా పేరు చెప్తా ఉంటే, అంటే కాసల్ శ్యామ్ గారు వాళ్ళు నాకు సహాధ్యాయులు అనుకోండి. నాకన్నా ఒక 2 సంవత్సరాలు, 1 సంవత్సరం నా వయసుతో సమానంగా ఉన్నవాళ్ళు అలా చెప్తా ఉంటుంటే నాకు ఒక రకమైన బిడియం అనిపిస్తూ ఉంటుంది అనమాట. వాళ్ళ జీవితానుభవమే నా అనుభవం. అంటే ఎంతోమంది ఇన్స్పిరేషన్ ఉంటారు ఇక్కడ. మీ ఇన్స్పిరేషన్ ఎవరు? ఖచ్చితంగా నాకు త్రయం, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, వేటూరు సుందరరామమూర్తి గారు, చంద్రబోస్ గారు. ఈ త్రయం ఎప్పుడూ నాకు త్రిమూర్తులు. ఇన్స్పిరేషన్ అనేది తీసుకుంటే మాత్రం వీళ్ళ ముగ్గురిని త్రిమూర్తులుగా తీసుకుంటాను. అందుకేనా వీళ్ళ ముగ్గురు కలిసి రాస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో, అనంత్ శ్రీరామ్ గారు ఒక్కళ్ళు రాసినా కానీ అంతే అద్భుతంగా ఉంటుంది. అలా ఏం లేదు, ఎంతో కొంత వాళ్ళ లక్షణాలు తీసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాను అంతే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.